హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో నేను తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసుని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ ప్లేస్లో చింతపండు అయినా తీసుకోవచ్చండి. నేను మామిడికాయతో చేస్తున్నాను. మామిడికాయని ఇలా ఉడికించేసి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి చేతితోటి. మొత్తం అంతా మ్యాష్ చేసుకొని బాగా వాటర్లో కలిపేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో మ్యాష్ చేసుకోవాలి చేతితోటి. అప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకొని కాస్త ధనియాల పౌడర్ వేసాను. అది వేగం అవసరం లేదు. లాస్ట్లో నేను జీలకర్ర, వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకున్నాను. అన్నిటిని కూడా పోపులో వేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మ్యాష్ చేసిన తర్వాత ఆ పోపుని ఇందులోకి వేసుకొని కలిపేసుకోవడమే, అంతే అండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు దీంతోనే అన్నం అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.